సో రాజుగారు ఇప్పుడు సమ్మర్ స్పెషల్లో నన్నార్ జ్యూస్. అవునండి. సో ఏం జ్యూస్ ఇది? ఇది మనకు పచారి కొట్లలో దొరుకుతుందండి. సుగంధి వేర్లు అని కూడా అంటారు వీటిని. ఓ, సుగంధి వేళ్ళు నన్నార్ అంటారా? అవునండి. ఓకే ఓకే. సుగంధి వేళ్ళు తెలుసు, దాంతో జ్యూసా? జ్యూస్ చేసి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. కావాల్సినప్పుడు కొంచెం మనం దీన్ని కలిపేసుకొని తీసుకోవచ్చు. సమ్మర్లో చలవ చేస్తుందా? చాలా. ఓకే ఓకే. అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. మనం అంటే ఒకసారి చేసి నిల్వ చేసుకొని కావాల్సినప్పుడల్లా మనం కొద్దిగా తీసుకొని అలా మనం వాడుకోవచ్చు. సో అలా చూపిస్తారా ఈరోజు మీరు? అవునండి. ఓకే ఓకే అండి. మరి నన్నార్ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. నన్నార్ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సుగంధి వేళ్ళు 100 గ్రాములు, పంచదార 1/2 కిలో, నిమ్మరసం 2 టీ స్పూన్లు, నిమ్ముప్పు 1/2 టీ స్పూన్, సోడా నీళ్లు 1/2 లీటర్, పుదీనా కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా నన్నార్ జ్యూస్? ఓకేనండి. సో దీనికి ఏంటి మనం ప్రాసెస్ చేసుకోవాలి? ఫస్ట్ ముందుగా ఏంటంటే మనకు ఇలా వేర్లు మనకు దొరుకుతాయండి పచారి కొట్టులో. సో దీన్ని ఏంటంటే మనం పగలు కొట్టాలా? ఎందుకు? ఈ మధ్యలో ఈ వైట్ పార్ట్ ఉంది కదండి, ఇది తీసేస్తామండి. ఇది తీసేయాలా రాజుగారు? అవునండి. ఆ వైట్ తీసేసి, ఇది మొత్తం వేరే కదా? వేరే. మనకు అంటే టేస్ట్ అనేది దీని వల్ల అవుటర్ పార్ట్ నుంచే వస్తుంది. ఇది వేస్ట్ అనమాట. సో ఇది ఒక కాడ లాంటిది తీసేయాలి. సో దానికి ఇది హార్డ్ గా ఉంది కాబట్టి పగల కొట్టుకోవాలి. అవును. ఓకే. సో అలా పగల కొట్టి తీసిన తర్వాత దాన్ని ఒక పూట ముందుగా మనం నానబెట్టుకోవాలి. అంటే ఒక నైట్ మొత్తం నానాలి. అదే ఇది చాలా గట్టిగా ఉంది కదా? ఎస్. సో నేను ముందుగా నానబెట్టి పెట్టేశాను. ఓకే ఓకే. సో దీన్ని మనం ఉడికించుకోవాలి. ఓకే. దీంట్లో ఇస్తారా? అవునండి. అంటే ఇది కుక్కర్లో పెట్టుకోవచ్చా రాజుగారు? పెట్టుకోవచ్చు, కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. వాటర్ కావాలా? కొద్దిగా వాటర్. సో అంటే మనకి ఆ వాటరే, అంటే ఈ వేళ్ళు బాయిల్ అవ్వాలన్నమాట. అవునండి. ఇది థిక్గా అట్లా ఏం రాదు కదా? లేదు, మామూలుగా వాటరీగానే ఉంటుంది. బట్ ఏంటంటే మనం వేసుకున్న క్వాంటిటీకి కొంచెం సగానికి తగ్గుతుంది. అంటే ఆ వేళ్లలో ఉండే ఆ సారం మొత్తం రావాలి దాంట్లో, వాటర్ లోకి వచ్చేస్తే. సో అది మళ్ళీ మనం ఇక్కడ పాకం విడిగా పెట్టేసుకుని సో దాంట్లో యాడ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు స్టోర్ చేసే విధంగా చూపిస్తున్నారు కాబట్టి మనకి ఈ ప్రాసెస్ కదా? అవునండి. ఇప్పుడు మనము అంటే ఎప్పటికప్పుడు చేసుకోవాలి అంటే అయినా కూడా దీన్ని ఇలా ఉడికించుకోవాలి, తీసుకోవాలి. ఉట్టిది అలా డైరెక్ట్ నానబెట్టినవి తాకూడదు అనమాట? లేదండి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది మనకి మరగాల. సో అప్పటిదాకా వెయిట్ చేయాలా? ఏమైనా ప్రాసెస్ ఉందా? మెయిన్ గా మనకు అదే అవసరం కాబట్టి అది కొంచెం మరగాలి. రాజుగారు ఇది స్టార్ట్ అయింది బాగా బాయిల్ అవ్వటం, ఇంకొంచెం మరగాలండి. సో ఈ లోపు ఇక్కడ మనం పంచదార పాకం పట్టేసుకున్నాం. ఇది మంచి స్మెల్ వస్తుంది రాజుగారు. అవునండి. బాగుంది. ఇది యాక్చువల్గా న్యాచురల్ గానే ఆ ఫ్లేవర్ అనేది బాగుంది కదా? ఎస్ అండి. డూప్లికేట్ అయితే మనకి వాసన రాదు కదా? సో దాన్ని బట్టి మనకి అర్థం, అంటే ఒరిజినల్ ఎక్కడ డూప్లికేట్ ఎక్కడ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మనకి ఎలా ఆయుర్వేదం షాప్స్ లో అలా దొరుకుతాయా? పచారి కొట్లు ఉంటాయి కదండి, సో వాళ్ళ దగ్గర దొరుకుతాయి మనకు. సుగంధి వేర్లు అంటే ఇస్తారు. ఓకే. సో సమ్మర్ లో మనం చేసి బాటిల్లో నిల్వ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కావాల్సినప్పుడు కొంచెం మనం తీసుకొని వాటర్ యాడ్ చేసుకుని. సో మనం ఇది వరకు కూడా వట్టి వేళ్లతో కూడా చూపించాం కదా? సో ఇట్లాంటివి కొన్ని స్టోర్ చేసుకుంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ లో మనం తీసుకోవచ్చు. వాటర్ ఇస్తారా? సో అది ఎలా థిక్గా రావాలా పాకం మనకి, లేకపోతే పల్చటిది సరిపోతుంది? తీగ పాకం కన్నా కొంచెం ముందు. ఓకే. సో ఇది కూడా ఒక మరుగు వచ్చేస్తే మనకు. ఓకే. సో అది మనం వడకట్టేసి దీంట్లో యాడ్ చేసేస్తాం. సో ఇది కూడా రెడీ అయిపోయిందండి. సో ఇది ఆఫ్ చేసేసి వడకట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఉడికించుకున్నవి మనకు ఒకసారికే పనికొస్తాయి రాజుగారు? ఇంకోసారి కూడా తీసుకోవచ్చు. ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చా? లేదు, అప్పటికప్పుడు తీసేసుకుని. ఓకే ఓకే. ఓ, అదేదో ఉలవచారులా ఉంది. ఇందులో వేసేస్తారా? అవునండి. ఇది థిక్ కావాలా రాజుగారు? ఇలా ఉంచేసుకోవచ్చా? ఇలా ఉంచేసుకోవచ్చు. అంటే కొంచెం మరుగుతే మనకు పాకంలో కూడా బాగా కలిసిపోయినట్టుగా అవుతుంది. ఓకే ఓకే. సో దాని తర్వాత దీన్ని తీసేసుకుని మనం కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు పొడి బాటిల్లో మనం తీసేసుకొని నిల్వ చేసుకోవడానికి. ఓకే ఓకే.
ఓకే. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి కొద్దిగా వాటర్ ఇస్తారా. సో ప్రిజర్వ్ చేసుకోవాలనుకున్నప్పుడే మనం ఇది యాడ్ చేసుకుంటాం, నిమ్మప్పు. సో ఇది ఎప్పుడో అంటే రెగ్యులర్గా చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది కాబట్టి అట్లీస్ట్ సమ్మర్ వరకు అయినా చేసి పెట్టేసుకుంటే బెటర్. అంటే కొద్దిగానే యాడ్ చేసుకుంటున్నాం కదా మనము నిమ్మప్పు కూడా ఎలాగో. అవునండి. సో కరిగించేసి దీంట్లో యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకుందామా? ఓకే. సో ఈలోగా కార్వింగ్ చేసేసుకుందామా రాజు గారు? ఓకే. ఏం చేస్తున్నారు రాజు గారు ఈరోజు? ఆరెంజ్ తో స్లైసెస్ లా చేసి ఒక ఫ్లవర్ లో మనం అరేంజ్. ఓకే. పల్చటి స్లైసెస్ తీసుకోవాలండి. ఓకే. ఓకే. సో డైరెక్ట్ ప్లేట్లో అరేంజ్ చేసేస్తారా? లేదు, బోర్డ్ పైన చేసేసి ఓకే ఇలా రోల్ చేసుకోవాలి. ఓ అలా ఉంటుందా రాజు గారు? అది ఉంటుంది. టొమాటోతో మనకి చూపించారు అది వరకు. అలాగా టొమాటోతో చేసుకోవచ్చు, తర్వాత కీరాతో చేసుకోవచ్చు. కానీ అదేలే, దీని పైన స్కిన్ కొంచెం తిక్కుగా ఉంటుంది కాబట్టి ఇంకా సాధ్యమైనంత పలుచగా చేసుకోవాలేమో కదా. ఒక రౌండ్ తిప్పిన తర్వాత ఎక్కడ ఆగిపోతుందో అక్కడ నుంచి ఇంకొక స్లైస్. ఇది ఫ్లవర్ పెరుగుతున్న కొద్దీ అంటే ఎక్కువ చుట్టూ రాదు కదా మనకి. సో మినిమం సో కొంచెం కష్టం అనుకున్నప్పుడు దీన్ని ఇలా ఆపోజిట్ లో పెట్టేసుకుని సో ఇలా కూడా చుట్టేసుకోవచ్చు. అంటే హోల్డ్ చేయడం కొంచెం కష్టం అనుకున్నప్పుడు. అవునవును, కొంచెం కష్టమే యాక్చువల్గా, ఎందుకంటే జారిపోతూ ఉంటుంది కదా అది. దాంట్లో ఆ జ్యూస్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు అలా పెట్టుకున్నప్పుడు మనకి షేప్ తెలియదు కదా రాజు గారు. ఎలా అంటే ఒకదానిపై నుంచి ఒకటి అట్లా కవర్ చేసుకుంటే వెళ్ళిపోవడం వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఓకే. ఓకే. ఓ సో ఇది కొంచెం కేర్ఫుల్గా సో ఇలా వస్తుంది. చాలా బాగుంది రాజు గారు. నైస్. చాలా బాగుంది రాజు గారు. సో ఇది 1 part అంటే 1/4 తీసుకుంటే 3/4 మనం వాటర్ కానీ లేదా సోడా వాటర్ కానీ యాడ్ చేసుకుంటాం. ఓకే. నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. నైస్. ఏదో కొంచెం గ్రేప్ జ్యూస్ టెక్స్చర్లో ఉంది ఇది. ఇక్కడ కూడా మనకు రూట్స్ క్వాలిటీని బట్టి కలర్లో కొంచెం చేంజ్ వస్తుంది. కొంచెం పింకిష్ కలర్లో కూడా వస్తుందండి. ఓకే. కొద్దిగా ఐస్. ఓకే. అలాగే పుదీనాతో సర్వ్ చేసుకుందాం. వావ్, మ్యాచింగ్గా ఉంది. కార్వింగ్, జ్యూస్, ఎవ్రీథింగ్. ఓకే. సో నన్నారి జ్యూస్ రెడీ. నైస్ రాజు గారు.
ఓకే అండి, మరి నన్నార్ జ్యూస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నన్నార్ జ్యూస్ తయారు చేసే విధానం: ముందుగా సుగంధి వేళ్లను పగలగొట్టి ఒక పూట నానబెట్టుకోవాలి. ఆపై వీటిని ఉడికించి వడగట్టి జ్యూస్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార, కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న సుగంధి వేళ్ల జ్యూస్ ని వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మప్పుని నీళ్లలో కరిగించి ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ గ్లాస్ లో నిమ్మరసం వేసి సుగంధి వేళ్ల జ్యూస్, సోడా నీళ్లు పోసి ఐస్ క్యూబ్స్ వేసి పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నన్నార్ జ్యూస్ రెడీ.